ఇది కేక్ అండి, చాలా బాగా వస్తుంది వీట్ ఫ్లోర్ తోటి. నేను ఏంటంటే దీంతో ఈ కటోరాతోటి కటోరా బెల్లం మెత్తగా మిక్సీలో వేసేసి పట్టేసాను అనమాట. అప్పుడు ఏంటంటే గడ్డలు లేకుండా వస్తుంది, మన చేతికి పెద్ద పని ఉండదు. ఆయిల్ తీసుకున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనమాట. నెక్స్ట్ ఒక కప్పు పెరుగు, మనం ఏ కప్పుతో తీసుకున్నామో బెల్లం ఆ కప్పుతో పెరుగు 3 కలిపేసేయాలన్నమాట. మధ్యలో ఎక్కడా కూడా గడ్డలు ఏమీ లేకుండాను. ఇది వీట్ ఫ్లోర్ అండి, కప్పున్నర తీసుకున్నాను. ఇందులోనే వంట సోడా కూడా వేసేసి అది 2 స్పూన్స్ వేసాను వంట సోడా. మొత్తం అన్నీ కూడా ఇలా జల్లి చేసుకోవాలన్నమాట. మంచిగా వచ్చేస్తుంది, అప్పుడు ఏమీ ఉండలు లేకుండా చక్కగాను. చాలా ఈజీ ఇది, హాయిగా చేసుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు అండి. ఒక స్టీల్ బేసిన్లో పెట్టేసేసుకుని అడుగుని నీళ్ళు పెట్టుకుని ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నీ మీరు వేయాలనుకున్నారో అవన్నీ వేసాను. కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనేమో వెనిలా ఎసెన్స్ అదేమీ వేయకుండా ఇలాచీ పౌడర్ వేసాను. ఎందుకో నాకు ఆ బెల్లానికి గోధుమపిండికి ఇలాచీ పౌడర్ బాగుంటుంది అనిపించింది. టేస్ట్ నిజంగానే చాలా బాగా వచ్చింది. నేను బాగా వచ్చిన తర్వాతే మీకు వీడియోలు పెడుతున్నానండి. వచ్చి రాకుండా పెట్టాను పాపం. మళ్ళీ మీరు తయారు చేసుకోవడం మొదలెట్టిన తర్వాత అది రాకపోతే కనుక బాధ వేస్తుంది కదా. నేను చాలా బాగా వచ్చిన తర్వాత బాగా వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకుని ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఇంకా మీరు ట్రై చేయొచ్చు. ఇందులో పెద్ద మనకి రాకుండా ఉండడానికి పాడైపోవడానికి ఏమి లేదన్నమాట. ఇలా అన్నీ వేసేసిన తర్వాత మనం ఓవెన్లో ఓవెన్ ఉన్న వాళ్ళైతే ప్రీహీట్ చేసి ఉంచుకోండి ఓవెన్. మామూలుగా స్టవ్ మీద పెట్టుకునే వాళ్ళైతే ఒక కుక్కర్ లాంటిదో ఏదో పెట్టుకుని అందులో నీళ్లు పోసేసి పైన స్టాండ్ పెట్టి ఓ బేసిన్ స్టీల్ బేసిన్లో పెట్టి వేసేసుకోండి. ఇట్లాగేను అడుగు నేను ఏంటంటే బటర్ పేపర్ కూడా పెట్టాను, కొంచెం గ్రీస్ చేసి బటర్ పేపర్ కూడా పెట్టాను, ఈజీగా వచ్చేస్తుందని. డ్రై ఫ్రూట్స్ ఇలా పైన కూడా వేసుకోండి, కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసాను పైన. ట్రై చేయండి, చాలా ఈ పిల్లలకైతే హెల్దీ ఫుడ్ అండి. బయట కొనే కేక్స్ కన్నా చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, ఏమి కావాలంటే అది వేసుకోవచ్చు. సార్ ట్యాప్ చేసేయండి, ట్యాప్ చేస్తే ఏంటంటే అంతా ఈవెన్గా వస్తుంది. ఇదేంటంటే మనం ఓవెన్లో పెట్టుకునేటప్పుడు 180 degrees 40 minutes అన్నమాట. ఒకసారి 30 minutes అయిన తర్వాత ఒకసారి చూడండి. అయిపోయింది అనుకుంటే, అంటే ఒక్కొక్క ఓవెన్కి ఒక్కొక్కలాగా టెంపరేచర్ ఉంటుంది కదా, అందుకని అన్నమాట. పప్పులు కొంచెం మీకు నల్లగా కనబడుతున్నట్టున్నాయి కానీ ఎర్రగానే ఉంది, తీసాను. పెద్ద నల్లగా ఏమీ మాడిపోవడం అట్లా ఏం జరగలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. నిజంగా 2T 4T అలాంటివి కూడా వేయాలంటే వేసేసుకోవచ్చండి. అస్సలు హింసించదు, ఎగ్ లేదు ఏమీ లేదు ఇందులో, హాయిగాను. లోపల కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో.